మ్యామ్, గీతాంజలి ఎటు చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో గీతాంజలి ఒక ఇల్లు వచ్చిందని ఆనందంతో మీడియా ముందుకు వచ్చి నాకు ఆనందంగా ఉంది, నాకు ఇల్లు వచ్చింది, సంతోషంగా ఉన్నాను, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను, అంతా బాగా జరిగింది, జగన్ గారు అన్నీ ఇచ్చారని ఆనందంగా చెప్పుకుంది. అదే వ్యక్తి ఈరోజు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి ఎలా పడితే అలాగా ఆ వీడియోని ట్రోల్ చేసి మానసికంగా బాధ పెట్టామని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. దీని గురించి ఏం చెప్తారు? నిజంగా అండి, అంజలి గారిని తలుచుకుంటుంటే, ఆ చిన్న పిల్లలు ఇద్దరిని తలుచుకుంటుంటే అసలు ఎంత కన్నీరు, లేడీస్ మొత్తానికి కూడా కన్నీరు పరంతం అయ్యేంత విధంగా ఉంది. ఒక జనసేన కానీ టీడీపీ వాళ్ళు ఇది ఒక ఆడదానికి జరిగిన అన్యాయం అని ఇక నుంచి అయినా ఇట్లాంటివి అరికట్టే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి. జగన్ గారు, మీరు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది కాబట్టి నిజంగా మీ దృష్టికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఇట్లాంటి మళ్ళీ ఒక ఒక ఆడపిల్ల జోలికి వెళ్లకుండా, ఇప్పుడు ఆమె ఏం చేసిందండి, ఏం తప్పు చేసింది? ఒక మంచి జరిగింది, మంచి అని చెప్పుకుంది. ఆ మంచి కూడా మంచి అని చెప్పుకునే స్వతంత్రం కూడా ఒక ఆడదానికి ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఒక టీడీపీ జనసేన పార్టీలు. ఒక జనసేన మహిళను కూడా కొడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను టీడీపీకి మద్దతు అంటున్నాడు. మరి ఇట్లాంటివి వచ్చినప్పుడు మరి ఖండించాలి కదా. కానీ మళ్ళీ సోషల్ మీడియాలో చూస్తే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి సోషల్ మీడియా పరంగా ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేశారు. ఒక మంచోళ్ళు ఏంటంటే మంచిని మంచి అని చెప్పుకునేవాళ్ళు ఇట్లాంటి ఈ ట్రోల్కి భరించలేని లేడీస్ ఉంటారండి. ఒక్కొక్కళ్ళు మంచి అని చెప్పింది అమ్మాయి, మంచి చెప్పిన దానికి ఆ అమ్మాయిని ఈ విధంగా శిక్షించడం, ఇద్దరు ఆడపిల్లల్ని అనాథలను చేయటం కూడా ఏ విధంగా సబమని అని నేను టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితి ఏంటి? ఆడపిల్లలు, చిన్నపిల్లలు, అమాయకులు, వాళ్ళిద్దరూ అనాథలుగా మిగిలిపోవాలా? తల్లి లేని పిల్లల్లాగా అనాథలుగా మిగిలిపోవాలా? ఆ పిల్లలకి మీరు ఏ విధంగా బాధ్యత చూపిస్తారు అనేది నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి చూసుకుంటా ఉంటే అంజలికి జరిగింది ఇంకొకళ్ళకి, ఇంకో ఆడగూతురికి జరగకుండా ఉండేలా గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా నేను సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఆ వీడియో చూశారు కదా, ఆమె చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరినైనా తిట్టిందా? పార్టీ పరంగా ఏమైనా తిట్టిందా? ఆమె ఎవరినైనా తిడతానే కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాలి అంటే ఎవరిని తిట్టలేదనేది తెలిసింది. మీరు ఆ వీడియో చూసారా? ఎవరిని తిట్టిందా? చూశానండి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, మేము పేదోళ్ళమి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నానండి, పేదోళ్ళకి స్వతంత్రంగా చెప్పుకొని బతికే స్వతంత్రం కూడా లేకుండా పోయింది ఈ టీడీపీ వాళ్ళ హయాంలో కూడా. అట్లాంటిది ఇప్పుడు పేదోళ్ళకి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళనే ప్రత్యేకంగా ఇళ్ళు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, అమ్మఒడి అని. అసలు చాలా పేదోళ్ళనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. అట్లాంటి పేదోళ్ళకు కూడా మనసు విప్పి మాకు ఇది వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, నా పిల్లలకి కొంచెం భవిష్యత్తు ఇచ్చాడని చెప్పుకునే స్వతంత్రం కూడా లేకుండా ఇవాళ ఈ పని చేశారని చాలా బాధగా ఉందండి. లేడీస్ మొత్తం కూడా ఒక జనసేన అని లేదు, ఒక టీడీపీ అని లేదు, ఒక వైఎస్ఆర్ అని లేదు, మహిళలందరూ కూడా దీన్ని ఖండించే విధంగా మటుకు ఉందండి. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసినాయి. అంటే ఒక ఆడపిల్ల వచ్చి నాకు ఇలా జరిగింది, నాకు ఇల్లు వచ్చింది, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నాను అంత ఆనందంగా చెప్పుకుంది. ఆమె అయినా పేటీఎం బ్యాచ్ నటిస్తుంది, ఎంత ఇచ్చారు, రకరకాల కామెంట్లు అని చెప్పుకోలేని, అంటే కామెంట్లు కూడా చదవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న అలాంటి కామెంట్లు పెట్టి ఆమె మానసికంగా చాలా బాధపడి ఇప్పుడు ఆమె ఇలా చేసుకుంది. అంటే ఆత్మహత్య చేసుకుంటేనే ఇప్పుడు ఆ వీడియోలు డిలీట్ చేశారు. అంటే ఆత్మహత్య చేసుకుంటే నీ వీడియోలు డిలీట్ చేస్తారా? ఎందుకు డిలీట్ చేసేసారు? ఇప్పుడు ఏ వీడియో కూడా వాళ్ళు డిలీట్ చేసేసి ఫేక్ అని సృష్టిస్తున్నారు. అన్ని డిలీట్ చేయడం కారణం ఏంటి? ఆ డిలీట్ చేయడం ఎందుకు, పెట్టడం ఎందుకు, ఒక అమాయక జీవితాన్ని ఎందుకు ఇలా చేయడం? ఏమండి, వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి అర్థమైపోయింది. ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్నారు. వాస్తవం చెప్పాలంటే ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఓన్లీ ఆమె చేసిన తప్పేంటి? తప్పే ఉంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టా ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, నాకు ఉండటానికి ఇల్లు ఇచ్చారు అని చెప్పడమే తప్ప. ఆ ఒక్క తప్పే వల్లనే మీరు చేసిన పనికి వాళ్ళు సోషల్ మీడియా పరంగా అసభ్యంగా పెట్టిన దానికే ఆమె అట్లా మానసికంగా క్షీణించి ఆమె ఈ పని చేసుకుంది. చిన్నపిల్లలు రోడ్డును పడ్డారు, ఆ పిల్లల పరిస్థితి ఏంటి? నిజంగా దీనికి టీడీపీ వాళ్ళు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మీరు ఏ విధంగా మీరు దీనికి సంజాషి ఇస్తారో, ఏ విధంగా రెండోసారి ఇంకా రెండో వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితి రాకుండా చేస్తారు అనేది
మేము చూస్తూ ఉన్నాము. నీవు నేను సీనియర్ని అని చెప్పుకుంటా ఉన్నావు. ఒక మహిళకు అన్యాయం చేయటమేనా నీ సీనియారిటీ? ఒక మహిళ అన్యాయం అయిపోవటమేనా నీ సీనియారిటీ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏం చేసిన తప్పేంటి? అసలు తప్పేంటి? ఒక ఇల్లు వచ్చింది, మంచి జరిగింది, మంచి అని చెప్పుకునే స్వతంత్రం కూడా ఒక మహిళకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మంచి జరిగింది నాకు అని చెప్పుకునే స్వతంత్రం కూడా లేనప్పుడు మహిళలు దేనికండి మీకు? మహిళ అంటే విలువ లేనప్పుడు, ఒక జనసేన కావచ్చు, ఒక టీడీపీ కావచ్చు, మీకు మహిళ అంటే విలువ లేనప్పుడు మీకు పార్టీ దేనికి? మహిళలంటే విలువ లేనప్పుడు మీరు దేనికి పార్టీ పెట్టడము? మీరు ఓన్లీ కుర్చీ కోసమా? సీఎం పదవి కోసమా? ఓన్లీ అట్లానే ఉందండి మాకైతే. ఒక సీఎం సీటు కోసం, ఒక పార్టీ గెలవడం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారని ఇక్కడ కనపడుతుంది సోషల్ మీడియాలో. ఒక పార్టీని గెలిపించుకోవడం కోసం, ఒక పార్టీని డౌన్ చేయడం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అడ్డంగా పెట్టుకొని ఎలా పడితే అలా ట్రోల్ చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు, వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేశారని కామెంట్ల పరంగా సమాచారం వస్తుంది. వాస్తవం అండి ఇది. వాళ్ళు మెప్పు పొందుకోవటం కోసం ఒక ఆడపిల్లని నిలువున జీవితం నాశనం చేశారు. ఆ చిన్నపిల్లల భవిష్యత్తు పాడు చేశారు. నిలువున రోడ్డు పడే, ఆ కుటుంబాన్ని రోడ్డు పడేటట్టు చేశారు. మీరు చేసిన దానికి ఓన్లీ మీకు ఇంకా ప్రజల మేలుకోరే పరిస్థితి అయితే మీకు లేదు. మీకు ఎంతగాడికి కుర్చీ కావాలా, సీఎం కావాలా, మేము మా పార్టీ ఎదగాలన్న ఆలోచనే తప్ప మీకు కనీసం ప్రజల మంచి కోరుదాము, ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏంటా లేడీస్కి ఏంటా అనే ఆలోచన అయితే మీకు లేదు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ జరిగిన దానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మహిళలందరూ కూడా ఖండించే పరిస్థితికి వచ్చింది.